బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కమిషన్ నోటీసులు పంపింది. ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సులో కుట్లు అల్లెకలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కమిషన్ నోటీసులు పంపింది. ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లెకలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్న తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు కమిషన్ నోటీసులు పంపింది. ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని కూడా ఆదేశించింది. కాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలపైన మంత్రి సీతక్క బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్స్లు రికార్డింగ్ డాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని కూడా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపగా మహిళా కమిషన్ నిన్న విచారణ కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా కూడా మంత్రి సీతక్క కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన తెలంగాణ మహిళల పట్ల అప్పుడు చేసిన సీతక్క ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్ అంటూ కూడా ఫైర్ అయ్యారు. మీ ఆడపడుచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారని కూడా కేటీఆర్ ని ప్రశ్నించారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరము. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బుర్రకు నిదర్శనం అంటూ కూడా మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిన్న ఫైర్ అయ్యారు. గత 10 సంవత్సరాలు హైదరాబాద్ లో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసము సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని కూడా మంత్రి సీతక్క ప్రస్తావించారు. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాము. శ్రమజీవులు శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటంటూ కూడా మంత్రి సీతక్క అన్నారు. ఇంటి వద్ద పని చేసుకునే చిన్న చితక పనులు బస్సుల్లో చేసుకుంటే వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్ పైన మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకునే అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ కూడా
మంత్రి సీతక్క కేటీఆర్ ని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నా అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలను బ్రేక్ డౌన్ చేసుకోండి అనే ధైర్యం కేటీఆర్ కు ఎలా వచ్చింది? వెంటనే తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మంత్రి సీతక్క నిన్న ఫైర్ అయ్యారు. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు, 10 ఏళ్లలో మీరు చేయలేదు, మేము చేస్తే దాన్ని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసే వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలంటే కేటీఆర్ భుజాల తడుముకోవడం ఎందుకు అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మరోసారి కూడా ఆమె అప్పీల్ చేశారు. కేటీఆర్ తక్షణమే తెలంగాణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా నిన్న డిమాండ్ చేశారు. అయితే నిన్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. మరోసారి కూడా ప్రస్తావించుకుందాం. ఆవిడ నిన్న చేసిన ట్వీట్ ని సిరిసిల్ల నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ కె తారక రామారావు గారు చేసిన మీడియా కామెంట్స్ ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కామెంట్స్ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అవమానకరమైన స్వభావం కారణంగా కమిషన్ దృష్టికి వచ్చింది. తెలంగాణలోని అసంఖ్య మహిళా సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను బాధ కలిగించాయని కూడా కమిషన్ గమనించింది. పైన పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశంపై సుమోటో విచారణను ప్రారంభించిందంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద నిన్న ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. శివ, అయితే ఎంతవరకు ఈ విచారణకు కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది? కేటీఆర్ సన్నిహితులు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఈ నోటీసులకు సంబంధించి ఏమైనా స్పందించిన పరిస్థితి ఉందా శ్రీచరణ్? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఒకవేళ దాంట్లో లూప్ హోల్స్ అంటే లీగల్ టర్మినాలజీ ఏముంటుందో దాంట్లో లీగల్ ఫార్మాలిటీస్ అలాగే అట్ ది సేమ్ టైం న్యాయపరంగా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయనేది కూడా ప్రస్తుతము బీఆర్ఎస్ నేతలు కూడా న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు అనేది కూడా సమాచారము. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. శివ, అయితే ఎంతవరకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఉమెన్స్ కమిషన్ ఇలాంటి వ్యవహారాల్లో? అంటే కేవలం పొలిటికల్ ప్రభావంతో కేవలం నోటీసులు ఇవ్వడం వరకేనా, లేదంటే ఏదైనా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా? గతంలో కూడా బండి సంజయ్కి ఒకసారి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సంజయ్ వచ్చి వివరణ కూడా ఇచ్చారు. తర్వాత ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి వార్తే బయటకు రానటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి శ్రీచరణ్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటి శివ మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అపోజిషన్. సో ఆబ్వియస్లీ పొలిటికల్ రైవలరీ అనేది సహజంగానే ఉంది. మన గతంలో కూడా చూసుకుంటే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల కానీ కాంగ్రెస్ నాయకుల పట్ల కూడా గతంలో కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అది స్వతహా క్వైట్ న్యాచురల్. కాకపోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే తెలంగాణ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు అనేది చాలా తారాస్థాయికి వెళ్ళాయి. ఇది చాలా సివియారిటీ ఉన్న కేసుగా కూడా ప్రస్తుతం నిపుణులు అంటున్నారు. మరి దీనిపైన అడ్వకేట్ ద్వారా నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రోచ్ అవుతారా లేకపోతే అపాలజీ చెప్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ప్రస్తుతం రేకెత్తిస్తుంది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.